బ్రదర్ గాలి 36 కొట్టండి. 70 ఉందా? 70 ఎంత? 70యా? చూసారు కదా, ఈ కాన్ఫిడెన్స్ తో అయితే నేను కొట్టి పడేసాను అనుకోండి. కొట్టి పడేస్తే కార్ ఏమవుతుందంటే టైర్ పేలిపోయినటువంటి సందర్భంలో పిల్టి మొగ్గలు అయితే వేసేస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తమ్నైల్లో మీరు ఏదైతే చూసారో 100% నిజం. ఇలా అయితే మాత్రం ప్రమాదం గ్యారంటీ, యాక్సిడెంట్ గ్యారంటీ. చనిపోవడం కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదనమాట. కార్ డ్యామేజ్ అయిపోతుంది, మనం కూడా చనిపోయేటటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. చాలా మందికి ఇది జరిగింది. అందుకని చెప్పేసి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని బేస్ చేసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇటీవల కాలంలో ఒక వీడియో అయితే చేశాను. కాకపోతే ఏంటంటే దాన్ని మరి ఎవరు కూడా పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు. తక్కువ మంది అయితే చూశారు, ఎక్కువ మందికి షేర్ కూడా చేయట్లేదు. ఈ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. కారు ఉన్న వాళ్ళకి కానీ, బైక్ ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మనం కార్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏంటి అనేసి అంటే, నేను ఏదైనా సరే లైవ్ లో ఎక్స్పీరియన్స్ అవ్వక నేను మీకైతే చెప్పనండి. సో లైవ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. ఈ లైవ్ లో ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అయ్యాను అనేది ఇప్పుడైతే ఈ వీడియో చూడండి. బ్రదర్ గాలి 36 కొట్టండి. ఎంత ఉంది గాలి చెప్పండి? 70 ఉందా? ఇందులో ఎంత ఉంది? 50 60 70 ఎంత? 70యా? అమ్మో! ఈ వీడియో చూస్తే మీకు ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట. అదేంటి అనేసి అంటే, నేను ఇటీవల కాలంలో అంటే 1.5 month బ్యాక్ నేను టైర్ లో గాలి అయితే ఫిల్ చేయించడం జరిగింది. 36 అయితే పెట్టాను. టైర్ లో ఎయిర్ ప్రెషర్ 36 అని చెప్పేసి అయితే మన టైర్ మీద రాస్తుంది. మన టైర్ మీద ఎంత ఎయిర్ ప్రెషర్ ఉండాలో అంత అయితే నేను 36 PSI అయితే పెట్టించాను. పెట్టించిన తర్వాత నేను ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్లు అయితే తిరిగాను. 2000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఏం జరిగింది అనేసి అంటే, అప్పటి వరకు కూడా నేను గాలి అయితే కొట్టించలేదు. ఆల్మోస్ట్ 1.5 month అయితే అయ్యిందనమాట. ఈ టైంలో టైర్ లో గాలి అనేది మరలా చెక్ చేయించేటప్పుడు వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను. టైర్ లో గాలి తగ్గుతుందా పెరుగుతుందా అని నేను మీకు చెప్పడం కోసం అని వీడియో కూడా రికార్డ్ చేశాను. టైర్ లో గాలి అయితే చూస్తున్నారు కదా, ఒక్కొక్క దాంట్లో అయితే 60 ఉంది, ఒక దాంట్లో 70 ఉంది, ఒక దాంట్లో 50 ఉంది, ఒక దాంట్లో 55 ఉంది. సో ఈ విధంగా నేను 36 పెట్టిస్తే 60, 70 ఎలాగ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అంటే, నేను కంటిన్యూస్ గా హైవేలో ట్రావెల్ చేయడం వల్ల ఏం జరిగింది అనేసి అంటే, హైవేలో కార్ ట్రావెల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, టైర్ అనేది రోడ్డు మీద అలా కంటిన్యూస్ గా వెళ్తుంది కదా, ఒకే స్పీడ్ లో కొట్టుకు వెళ్ళిపోతుంటే, ఈ వెళ్తుండేటప్పుడు ఈ ఎండాకాలం ఈ వేడికి ఏం జరుగుద్ది అంటే, రోడ్డు కూడా వేడెక్కి ఉంటుంది. ఈ వేడెక్కినటువంటి రోడ్డు మీద మనమైతే టైర్ ఫాస్ట్ గా పోనించేస్తూ ఉండేటప్పుడు టైర్ రబ్బర్ కూడా వేడెక్కుతుంది. రబ్బర్ కూడా వేడెక్కిన తర్వాత లోపల ఉండే గాలి ఏదైతే ఉంటుందో అది వేడికి వ్యాకొచ్చిస్తుంది అనమాట. మనకి ఇప్పుడు బ్రిడ్జిలు గట్టి చూస్తాం కదా, బ్రిడ్జిలు కానీ, రైల్వే పట్టి కమ్మలు కానీ, అంటే వేడికి పదార్థాలు అయితే వ్యాకొచ్చిస్తాయని మన అందరూ కూడా తెలుసు. సో కమ్మలు గట్టి చూసేటప్పుడు, లేకపోతే ఏదైనా ఫ్లైఓవర్ లేదంటే ఏదైనా బ్రిడ్జ్ చూసేటప్పుడు అక్కడ కటింగ్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక పీస్ కి ఇంకో పీస్ కి మధ్య కటింగ్ ఏదైతే ఉంటుందో మధ్యలో గ్యాప్ ఇస్తారు. ఎందుకనేసి అంటే వేడికి వ్యాకోచించేటప్పుడు దగ్గర అవుతాయి కదా, అలా దగ్గర అయ్యేటప్పుడు గ్యాప్ సరిపోద్దన్న ఉద్దేశంతో రైల్వే కమ్మలు కానీ, ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ కూడా నిర్మిస్తారు. మీ అందరూ కూడా తెలుసు, మనం 9th క్లాస్ లో చదువుకున్నాం. దీన్ని బట్టి ఏం జరుగుద్దంటే, ఒకవేళ అలా కానీ గ్యాప్ ఇవ్వనప్పుడు వ్యాకోచించిందంటే ఇలాగైతే లేచిపోద్ది. రైల్వే కమ్మలు కూడా ఆ విధంగానే లేచిపోతాయి అండి పైకి. అందుకని చెప్పేసి గ్యాప్ అయితే ఇస్తారు. వేడికి వ్యాకోచించినా అదైతే మరలా దగ్గరికి అయితే వచ్చి అక్కడికి అవుతుంది. మళ్ళీ కూల్ అయినప్పుడు ఆ గ్యాప్ అయితే పెరుగుతుంది అనమాట. ఆ డిస్టెన్స్ అయితే ఉంచుతారు. ఇన్ ద సేమ్ వే మన కార్ టైర్ లో కూడా గాలి అయితే ఉంటుంది. అది వేడెక్కిన తర్వాత వ్యాకొచ్చిస్తుంది. వ్యాకొచ్చిన తర్వాత మనం అదే పనిగా కంటిన్యూస్ గా రైడ్ల మీద రైడ్లు పడుతున్న ఎండలో కారు పార్క్ చేసిన ఈ టైర్ వేడెక్కి ఏమవుద్దంటే గాలి ప్రెషర్ అయితే పెరిగిపోయేది. మరి బయటికి వచ్చే అవకాశం లేక అలాగనే ఉండిపోద్ది అనమాట. 75 PSIకి అయితే చేరిపోద్ది. 36 PSI ప్రెషర్ ఉండాల్సినటువంటి ఆ టైర్ లో 76 PSI ఎయిర్ ప్రెషర్ ఉండేటప్పటికి ఏమవుతుందంటే, మనం ఫాస్ట్ గా కొట్టేటప్పుడు చిన్న రాయి ఎక్కినా సరే ఆ ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఆ ఒత్తిడికి టైర్ అయితే పేలిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మనమైతే ఆ టైర్ లో గాలి అనేది ఎప్పటికప్పుడు అయితే చెక్ చేసుకోవాలి. దానికోసం టైర్ ఇన్ఫ్లేటర్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం రోడ్ సైడ్ ఉండే షాప్ కానీ, పెట్రోల్ బంక్ కానీ, లేకపోతే మెకానిక్ షాప్ కానీ వెళ్ళి ఆ టైర్ లో ఎయిర్ ప్రెషర్ అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి పని లేకుండా మనకి TPMS టైర్ ప్రెషర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేసేలా మనకైతే ఇన్ఫ్లేటర్స్ అయితే ఉంటాయి, టైర్ ఇన్ఫ్లేటర్స్, అవైతే యూజ్ చేసుకోవచ్చు. అవి యూజ్ చేసుకొని కూడా మనం కరెక్ట్ ఎయిర్ ప్రెషర్ అయితే మెయింటైన్ చేసుకుంటే మంచిదండి. దాని తర్వాత టైర్లు పేలిపోవడానికి గల ఇంకో రీజన్ అయితే ఉంటుంది. ఒక టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ఇయర్ నుంచి
5 years అయితే దాని లైఫ్ ఉంటుందన్నమాట. ఇది 2023 కదా. 2018లో మీరు కొని కారుకి వేసినటువంటి టైర్ల వల్ల అయితే కాస్త ప్రమాదం తక్కువగా ఉంటుంది, కానీ 2017-16లో వేసినటువంటి టైర్లు ఏవైతే ఉంటాయో వాటి లైఫ్ అయితే తగ్గిపోతుంది. ఆ సైడ్ వాల్స్ ఏవైతే ఉంటాయో పగిలిపోవడం మొదలు పెడతాయి. సో రబ్బర్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా పెళ్ళేసినట్టు పగిలేసినట్టు మనకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట. టైర్ అయితే మరి ఇంకా దీని లైఫ్ అయిపోయిందని మనకి తెలిసిపోతా ఉండేటప్పుడు కూడా మనం లైట్ తీసుకొని అయితే టైర్ హార్డ్ అయిపోతుంది. లైట్ తీసుకొని ఏం చేస్తామంటే ఆ టైర్ని మెయింటైన్ చేస్తాం. టైర్లు పేలిపోవడానికి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అనమాట. దాని తర్వాత మనకి తెలియనటువంటి ఏరియా ఎక్కడికైతే వెళ్తామో అక్కడ ఉండేటటువంటి ఆ రోడ్ కండిషన్ ఏంటి ఇదంతా కూడా మనకి తెలియనప్పుడు కూడా ఫాస్ట్ గా వెళ్ళి ఏదైనా సరే గోతులో దిగేటప్పుడు సైడ్ వాల్స్ ఏవైతే ఉంటాయో అవి కట్ అయ్యి మెల్లమెల్లగా ఎయిర్ లీక్ అయిపోవడం, ఆ విధంగా టైర్ పేలిపోవడం, ఓవర్ ప్రెషర్ ఉండేటటువంటి టైర్ కి సైడ్ వాల్ కట్ అయ్యేటప్పుడు అగ్గికి గాలి తోడైనట్టు ఏమవుతుందంటే మొత్తానికి టైర్ పేలిపోయి ప్రమాదం జరిగి చనిపోయేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద టైర్ ఏదైతే ఉందో అదే కదా మెయిన్ ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. సో ఈ సిచ్యువేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ అయినటువంటి రీజన్ అండి. కాబట్టి ఇంకోటి హెవీ లోడ్ అనేది కార్ టైర్ మీద మనం ఎంత లోడ్ వేయాలి, దీంట్లో కొట్టినటువంటి గాలితో ఎంత లోడ్ వేయాలి ఇదైతే నీట్ గా రాసి ఉంటుంది. అంతకు మించినటువంటి లోడ్ వేసినా సరే టైర్ పేలిపోయేటటువంటి ప్రమాదం అయితే ఉంటుందండి. దాని తర్వాత లో ఎయిర్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో 36 PSI పెట్టాలని రాసి ఉంటుంది కదా టైర్ మీద. సో 36 కంటే తక్కువ పెట్టినటువంటి సందర్భంలో కూడా అదేమవుతుందంటే ఈ సైడ్ వాల్స్ ఏవైతే పగిలిపోతాయి అనమాట. అంటే రిమ్ ఏదైతే ఉంటుందో దానికి ఆ రోడ్డుకి మధ్య టైర్ అయితే నలిగిపోతుంది. అలా నలిగిపోయినటువంటి టైర్ లో మనం ఏం చేస్తాం, గాలి తగ్గింది కదని చెప్పేసి కొట్టించేస్తాం. అది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి తక్కువ ఎయిర్ ప్రెషర్ కూడా మెయింటైన్ చేయకూడదు. ఎక్కువ ఎయిర్ ప్రెషర్ ఉన్నా సరే టైర్ పేలిపోయేటటువంటి ప్రమాదం అయితే ఉంటుందండి. అండ్ టైర్ లో గాలి ఎక్కువ అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది అనేసి అంటే ఈవెన్ కొత్త కార్ అయినా సస్పెన్షన్ బాగున్నప్పటికీ అంతా ప్యాకింగ్లు అంటే డోర్ ప్యాకింగ్లు అన్ని బాగున్నప్పటికి కూడా గతకలు గట్టి ఏమైనా వచ్చాయనుకోండి, చిన్న స్పీడ్ బ్రేకర్లు లేకపోతే ఏమైనా పార్ట్ హోల్స్ వచ్చాయనుకోండి, దబా గుద్ది పడేస్తుంటది అనమాట కారు. సో అప్పుడు మీకు అర్థమైపోవాలి టైర్లో గాలి అనేది ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి. ఇది నేను ఫస్ట్ టైం టెస్ట్ చేయలేదు. నాకైతే ఒక న్యూస్ వచ్చింది, వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఉదయపూర్ వరకు వెళ్ళి అయితే టెస్ట్ చేశారు ఒక డాక్టర్ గారు. సో ఆయనకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన టెస్ట్ చేసిన తర్వాత అయితే నేను వీడియో అయితే రిలీజ్ చేశాను, కానీ నేను కూడా టెస్ట్ చేయాలిగా మరి. సో నేను కూడా టెస్ట్ చేశానండి. ఆ టెస్ట్ చేసిన తర్వాత అయితే రిజల్ట్స్ నేను మీకు అనౌన్స్ చేస్తున్నాను. సో టెస్టింగ్ రిజల్ట్స్ అనేవి నేను ఎందుకంటే రీసెంట్గా ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ సస్పెన్షన్ చేంజ్ చేసినప్పుడు కూడా కార్ అయితే ఇదిగోండి చిన్న పార్ట్ హోల్స్ ఏ వచ్చినా సరే దబా గుద్ది పడేస్తుండేది అనమాట. గుద్ది పడేస్తుంటే దీనికి సంబంధించి వీడియో చేయడానికి టైం అయితే దగ్గర పడిందన్న ఉద్దేశంతో అయితే నేను ఇన్నాళ్ళు వీడియో చేయలేదు. ఇప్పుడైతే వీడియో చేయాల్సిన టైం వచ్చింది. ఎండలు అయితే బేభత్సంగా దారుణంగా పెరిగిపోతున్నాయి. టైర్లో గాలి అనేది వ్యాకోచించి ప్రమాదాలు జరగకుండా ఉద్దేశించి అయితే నేను ముందుగానే ఈ వీడియో చేస్తున్నానండి. ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే టైర్లో నైట్రోజన్ ఎయిర్ అయితే కాస్త ఎక్స్పెన్సివ్ అయినప్పుడు కూడా ఫిల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకనేసి అంటే నైట్రోజన్ ఎయిర్ నార్మల్ ఎయిర్ వేడెక్కినప్పుడు అంత వ్యాకోచించేంత నైట్రోజన్ ఎయిర్ అయితే వ్యాకోచించదు. కాబట్టి మీరైతే నైట్రోజన్ ఎయిర్ ఇంచుమించుకి ఎండల్లో కొట్టించుకోవడానికి అయితే ట్రై చేయండి. నార్మల్ ఎయిర్ అనుకోండి అదైతే కాస్త తక్కువ టైం డ్యూరబిలిటీ ఉంటే, నైట్రోజన్ ఎయిర్ అయితే అక్కడికి ఒక 100-200 కిలోమీటర్ల వరకు ఎక్స్ట్రా డ్యూరబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఒకటో పాయింట్. రెండోది ఏంటనేసి అంటే మీరు ఏదైనా సరే లాంగ్ రైడ్ చేస్తున్నారనుకోండి ఈ సమ్మర్లో, ఖచ్చితంగా 150-100 కిలోమీటర్లకు ఒకసారి అయితే కార్ ఆపి పక్కన కాసేపు అయితే రెస్ట్ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే వేడెక్కినటువంటి రబ్బరు కూల్ అవుతుంది, మరలా మీరు ఆ ప్రెషర్ అయితే పెరిగిపోకుండా ఆగేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకోటి, మనము 80-90 స్పీడ్ వెళ్ళి గమ్యానికి చేరుకోవడం ఒక పద్ధతి. సో మన టైర్లు అనేవి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం 120-130 స్పీడ్ వెళ్ళిపోయి హార్డ్ బ్రేకింగ్ చేస్తాం కొన్ని సందర్భాల్లో. ఎలా అనేసి అంటే ఇదిగోండి ఎదురుగా లారీలు అయితే వెళ్తున్నాయి కదా, ఫాస్ట్గా వెళ్తాను. ఆ ఎక్స్ప్రెస్ఓని ఓవర్టేక్ చేసేటటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అనేసి అంటే ఆ లారీ ఇటు వస్తుంది, ఎక్స్ప్రెస్ఓ ఆ రెండింటి మధ్యలోంచి అయితే అదిగోండి ఎక్స్ప్రెస్ ఉంది కదా, అదైతే రెండింటి మధ్యలోంచి దూరడానికి అయితే ప్రయత్నిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే హార్డ్ బ్రేకింగ్ చేస్తాం అనమాట. అప్పుడు వేడెక్కున్నటువంటి టైరు, ఈ ఎయిర్ ప్రెషరు ఇవన్నీ కూడా యాడ్ అయిపోయి టైర్ పేలిపోయేటటువంటి ప్రమాదం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి కార్ టైర్లు అనేవి మాత్రం చాలా ఇంపార్టెంట్, అది మాత్రం చూసుకోండి. అవి ఎంత సేఫో అంత డేంజర్ అనమాట. ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ కార్స్లో టైర్ ప్రెషర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఏ టైర్లో ఎంత గాలి ఉంది, ఎంత ప్రెషర్ ఉంది, ఏ టైర్లో గాలి తక్కువ ఉంది, ఏంటి కాదని చెప్పేసి అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది.
సో ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ కార్లు అయితే అది చెప్తుంది. అది చెప్పినప్పుడు కూడా మనం టెస్ట్ చేసుకుంటే చాలా మంచిదండి. దాని తర్వాత ఒక టైర్ మీద రాసి ఉంటుంది అది ఎంత స్పీడ్ వెళ్ళాలి అని చెప్పేసి. చాలా మంది ఏం చేస్తారంటే 4+1 5 వీల్స్ అయితే మనకి స్టెప్నీతో కలిపి 5 వీల్స్ అయితే ఇస్తారు కదా. చాలా కార్లో ఏం జరుగుద్ది అనేసి అంటే స్టెప్నీ వీల్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ వీల్ కంటే కాస్త తక్కువ సైజ్ అయితే ఉంటుందన్నమాట. ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే దాని మీద ఎంత స్పీడ్ వెళ్ళాలి అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది. సో మనకి కార్ టైర్ పంచర్ అయినప్పుడు స్టెప్నీ చేంజ్ చేసి అక్కడికి మెకానిక్ షాప్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు వెళ్ళడానికే ఆ స్టెప్నీ వీల్ తప్పించి చాలా మంది అయితే ఆ స్టెప్నీ వీల్ మార్చకుండా తిరిగేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర స్విఫ్ట్ జడ్డీ అయితే ఉంది. ఈ జడ్డీలో 5 ఎలా వీల్స్ అయితే ఇచ్చినారనమాట. అంటే 4 కార్కి ఉంటే ఒకటి బ్యాక్ ఉంటుంది స్టెప్నీ కింద. 5వ టైర్ సైజ్ కూడా సేమ్ అని అది చెక్ చేశాను. అప్పుడు నేను ఈ స్టెప్నీ కింద ఏదైతే మంచి టైర్ ఉంటుందో ఈ మెయిన్ టైర్ ఏదైతే ఉంటుందో అది పంచర్ అయినప్పుడు స్టెప్నీ కింద వేసినటువంటి టైర్ ఏదైతే ఉంటుందో దాంట్లో లోపల టైర్ ఇన్ఫ్లేటర్ తో కరెక్ట్ గా చెక్ చేసుకొని లేకపోతే మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని అయితే మెయింటైన్ చేసేవచ్చు. కానీ ఆ స్టెప్నీ వీల్ సైజ్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉండేటప్పుడు దాని స్పీడ్ కూడా దాని మీద అయితే రాసి ఉంటుంది. దాన్ని మనం పట్టించుకోకుండా వెళ్ళిపోవడం వల్ల కూడా టైర్ పేలిపోయేటటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైవేలో వెళ్తున్నాను, టీటీఏ వెహికల్స్ రావట్లేదు, మీరైతే చూసారు కదా. ఈ కాన్ఫిడెన్స్ తో అయితే నేను కొట్టి పడేసాను అనుకోండి, కొట్టి పడేస్తే కార్ ఏమవుతుందంటే టైర్ పేలిపోయినటువంటి సందర్భంలో పిల్టి మొగ్గలు అయితే వేసేస్తుంది అనమాట. కాబట్టి మనం ఏంటంటే టైర్ లో ఎయిర్ ప్రెషర్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. టైర్ లైఫ్ కి మించి అయితే టైర్ అయితే యూజ్ చేయకూడదు. దాని తర్వాత ఏంటంటే టైర్ మీద ఎంత లోడ్ వేయాలో అంత లోడ్ వేయాలి. దాని తర్వాత టైర్ ఎంత స్పీడ్ రాస్తుందో అంత స్పీడే మ్యాక్సిమం వెళ్ళడానికి అయితే ట్రై చేయాలన్నమాట. ఇలా కాకుండా ఈ ఆస్పెక్ట్స్ లో ఏది కనుక మనం మిస్ చేసినప్పటికీ మన టైర్ అయితే పేలిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే కోల్డ్ కండిషన్ లో కూడా టైర్ లో ఉండేటువంటి ఎయిర్ ఏదైతే ఉంటుందో అదైతే ప్రభావాన్ని అయితే చూపిస్తుంది అనమాట. ఎయిర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవడం, ఇంక్రీజ్ అవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అటువంటి సందర్భాల్లో కూడా మీరు ఎప్పటికప్పుడు అయితే చెక్ చేసుకోవాలి. ప్రతి 5-6 రోజులకు ఒకసారి అయితే టైర్ ప్రెషర్ అయితే చెక్ చేసుకోండి. ఇది సమ్మర్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సేఫ్ గా ఉండండి, సేఫ్ గా అయితే ట్రావెల్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.